బ్యాక్ టు న్యూస్. విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటించనున్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. 3 రోజులుగా వైద్యం అందిస్తున్న న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. అనేక మంది వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. అవసరమైన వారిని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆహారం కలుషితమా లేదా మంచినీరు కలుషితమా అనేది ఇంకా తేలలేదు. ఇప్పటికే ఒకసారి మంచినీరు పరీక్ష చేయగా అందులో ఎటువంటి లోపం లేదని రిపోర్టులో తేలింది. అయితే డ్రైనేజ్ వాటర్ ఎక్కడైనా కలుస్తుందేమో అన్న దానితో మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్. గుడ్ మార్నింగ్ సంపత్. ఈరోజు చూసుకున్నట్టుంటే విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో గత 3 రోజులుగా కూడా వాంతుల విరోచనాలతో అనేక మంది డయేరియాతో బాధపడుతున్నారు. దీంతో నిన్న ఉదయం నుంచి కూడా పూర్తి అధికార యంత్రం, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా రాజరాజేశ్వరిపేటలోనే అక్కడే కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రధానంగా చూసుకుంటే అదే ప్రాంతానికి సంబంధించి కేర్ అండ్ షేర్ పాఠశాలలో ఒక వైద్య శిబిరాన్ని కూడా సిబ్బందిని కూడా అయితే అక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టు ఇంకా దాదాపు పొందుతున్నారు. అయితే అవసరమైన వాళ్ళని అక్కడి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ 3 రోజుల్లో చూసుకున్నట్టయితే దాదాపు 100 నుంచి 150 మంది వరకు వాంతుల విరోచన బారిన పడినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రాణ నష్టం అయితే అధికారికంగా లేదు. అయితే అనధికారికంగా మాత్రం 2 మృత్యుబాటు పడ్డారు. అయితే ఈ సాధారణ మరణాలంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రకటించింది. డయేరియాతో ఇప్పటి వరకు కూడా ఎవరు మరణించలేదని స్వయం జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ డయేరియా ఎందుకు ప్రబలింది అనే దానిపైన అధికార యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సారించింది. నిన్న ఉదయం చూసుకున్నట్టే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా అక్కడ పర్యటించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు కూడా అక్కడ పర్యటించారు. అయితే ప్రధానంగా ఇక్కడ వాటర్ శాంపిల్స్ అప్పటికప్పుడు కూడా సేకరించి దాన్ని ల్యాబ్కి పంపించారు. అయితే ఆ ల్యాబ్లో ఎటువంటి లోపం లేదని రిపోర్ట్ వచ్చినట్టు తెలిసింది. అయినప్పటికీ కూడా మరోసారి నిన్న సాయంత్రం కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా వాటర్ శాంపిల్స్ సేకరించారు. ఇంకా ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే ఆ డ్రైనేజ్ ఎక్కడైనా వాటర్లో కలుస్తా ఉన్న అన్న యాంగిల్లో కూడా మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చెప్తున్నారు. అయితే ఇక్కడ న్యూ రాజరాజేశ్వరిపేట అని చూసుకున్నట్లయితే నగరానికి దూరంగా అది ఒక పునరావాస కేంద్రంగా కూడా గతంలో ఏదైతే విజయవాడలో కాలువగట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరలించి ఇది ఒక ప్రాంతంగా కూడా న్యూ రాజరాజేశ్వరిపేటగా కూడా అక్కడ ఏర్పాటైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని నగరపాలక సంస్థలు ఒక డివిజన్గా కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వాటర్ సమస్య ప్రధానంగా ప్రారంభం నుంచి ఉంది. అయితే ఇక్కడ రంగు మారిన నీళ్ళు వస్తా ఉన్నాయని అనేక మార్లు ఫిర్యాదులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం పనిపారులో తనిఖీలు చేపట్టి అక్కడ వాటర్ ప్రాబ్లం ఎటువంటి ఏమీ లేదంటూ కూడా వాళ్ళు నిర్ధారిస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా ఆ ప్రాంతంలో ఎక్కడైతే నీరు నిల్వ ఉందో ఆ నీరు నిల్వని కూడా మొత్తం బ్లీచింగ్ జల్లి మొత్తం శుభ్రపరిచారు. అయితే అవసరమైన వాళ్ళని జీజీహెచ్ కూడా తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఎందుకు ఆ డయేరియా ప్రబలింది అంటే వాటర్ కలుషితమా లేకపోతే 3 రోజుల క్రితం జరిగిన అన్నదానాల వలన ఇది జరిగింది అనేది కూడా ఇంకా తేలవలసి ఉంది. అయితే ఒక ఇంట్లో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఇది వచ్చింది. అయితే అక్కడ అన్నదానం ఏదైతే జరిగిందో అక్కడికి వీళ్ళందరూ కూడా కొంతమంది మేము వెళ్ళలేదని చెప్తున్నారు. వెళ్ళకపోయినా సరే వాళ్ళు వాంతులు విరోచన అవుతున్నారు. అయితే కొద్దిమంది ఒకసారి వాంతి అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా భయపడి అక్కడ వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి డాక్టర్లు కూడా ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి పంపిస్తున్నారు. అవసరమైన మందులన్నీ కూడా అక్కడ ఉంచారు. కొన్ని బృందాలు అయితే ఇంటింటికి కూడా తిరిగి సర్వే చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రానికి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తామంటూ కూడా జిల్లా అధికార యంత్రం చెప్తా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్యామ్.